నమో నారాయణ ఫ్రెండ్స్. రామాయణంలో రాముడి శ్లోకం ఒకటి ఉంది, సుఖమితివా దుఃఖమితివా అని. ఇది సుఖము ఇది దుఃఖము అనే భావన లోపిస్తోంది నాలో. దానికి ఒక ఇంచ్ పైకి వెళ్తున్నానేమో, కానీ అక్కడ కూడా ఒక రకమైన బాధ ఉంది. అక్కడ వైరాగ్యము, డిటాచ్మెంటు, అటాచ్మెంటు, ప్రార్థన ఏదో జరుగుతోంది. ఇన్నింటిలో స్వామి సేవకు కొదవ రాకూడదు అని ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఈ సేవలో నాతో పాటు పాలు పంచుకుంటున్న నందు కొంత అనారోగ్యంగా ఉన్నాడు, కడుపు నొప్పి అంటున్నాడు. అపోలో హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. దయచేసి మీరందరూ ఒక ప్రార్థన చేసి తను త్వరగా కోలుకునేలాగా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇద్దరం కలిసి చేస్తున్న సేవ కదా. దయచేసి మీ ఆశీస్సులు అందజేయండి. నాకు గ్రూప్ ప్రేయర్స్ మీద చాలా విశ్వాసం. అందరూ పూజిస్తే, ప్రార్థిస్తే స్వామి ఆ ప్రార్థనను వింటాడు అన్న నమ్మకం నాకు ఉంది. మీ అందరి ఆశీస్సులు కూడా ఫలించి త్వరలో మళ్ళీ మేము స్వామి సేవకు ఉధృతంగా ప్రయత్నం చేసే అవకాశం కలిగించమని కోరుకుంటున్నాను. అన్నమయ్యపురంలో రెనోవేషన్ జరుగుతుంది. అలాగే దక్షిణ వైపున పూజారి వారికి ఒక చిన్న గృహం, వాచ్మ్యాన్కి ఒక చిన్న గృహం, అలాగే ఋత్వికులు ఉండడానికి ఒక డార్మెటరీ, ఇలాంటివి కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. టెంపుల్ కూడా రెనోవేట్ చేస్తున్నాం. మందిరం, అందరూ కళాకారులు వచ్చి పాడిన మందిరాన్ని ఇంకొంత బాగా చేయాలన్న సంకల్పంతో రెనోవేట్ చేస్తున్నాం. వీటన్నిటికీ ఎన్నో నిధులు, ఎంతో సహకారం కావాలి. దానికి నేను ప్రయత్నం చేస్తున్న టైంలో నందుకి ఇలా అనారోగ్యం రావడం కొంచెం బాధగా ఉంది. దయచేసి మీరందరూ ప్రార్థన చేయండి. ఆ మందిరం కానీ అన్నమయ్యపురం కానీ నా వ్యక్తిగతమైన ఆస్తి కాదు. సమాజపరంగా సాగే సేవ, దైవ సేవ. స్వామి అందరినీ కరుణిస్తారని అన్నమయ్యపురం భక్తులందరికీ ఒక చక్కటి ఆలవాలం అవుతుందని, ఎవరే ఆర్తితో వచ్చినా ఆ స్వామి కరుణిస్తాడని నేను మనసా విశ్వసిస్తున్నాను. కుంభాభిషేకం మార్చి 31 నుండి ఏప్రిల్ 4 దాకా అనుకున్నాం. విజయవంతంగా జరగాలని, మీరందరూ వస్తారని నేను ఆశిస్తున్నాను. మీరు ప్రార్థించండి, ఆశీర్వదించండి.